చూడండి ఫ్రెండ్స్, మిక్సర్ క్వశ్చన్స్ని పర్సెంటేజ్లో విత్ ఇన్ 10 సెకండ్స్ అలా సాల్వ్ చేయాలని చెప్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మిక్సర్ ఉంది, ఒక బాటిల్ ఉంది. ఒక బాటిల్లోన ఒక 30% వాటర్ ఉందన్నమాట. 30% వాటర్ ఉంటుంది. 30% వాటర్ ఉంటే మిల్క్ ఎంత ఉంటుంది? 70% మిల్క్ ఉంటుంది అనమాట. మిల్క్ ఉంటుంది. సో నేనేం చేస్తాను, బయట నుంచి ఎంతో కొంత యాడ్ చేస్తాను అనమాట. ఒకవేళ నేను వాటర్ యాడ్ చేస్తాను అనుకోండి, వాటర్ యాడ్ చేస్తే ఈ 30%కి ఎక్స్ట్రా అవుతుంది అనమాట. అంటే వాటర్ యాడ్ చేసాను కాబట్టి వాటర్ ప్లస్ అవుతుంది. 30% నుంచి 40% అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కాకుండా నేను మిల్క్ యాడ్ చేసాను అనుకోండి, మిల్క్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 70% కాస్త 80% అవుతుంది అనమాట. 80% అవుతుంది. అలాంటప్పుడు మిల్క్ యాడ్ చేస్తే వాటర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఒకవేళ వాటర్ యాడ్ చేస్తే మిల్క్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో మనం ఏదైతే కాన్స్టెంట్గా ఉంటుందో ఆ వాల్యూ మనం తీసుకోవాలన్నమాట. ఆ వాల్యూ తీసుకుని ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, క్వశ్చన్లో చూడండి. 200 meters ఆఫ్ మిక్చర్ కంటే 50% వాటర్. 200 liters ఆఫ్ మిక్చర్ అంట 50% వాటర్ ఉందంట. అంటే మిల్క్ ఎంత ఉన్నట్టుగా 85% ఉన్నట్టుగా అనమాట. 85% ఉన్నట్టుగా చూడండి. అండ్ ది రెస్ట్ ఈజ్ మిల్క్. 85% మిల్క్ ఉంది. ది అమౌంట్ ఆఫ్ మిల్క్ మస్ట్ బి యాడెడ్. అంటే మిల్క్ యాడ్ చేసాడు అంటే వాటర్ కాన్స్టెంట్ ఉంటుంది. వాటర్ కాన్స్టెంట్ ఉంటుంది. సో మనం వాటర్ పర్సెంటేజ్ తీసుకుంటాం అనమాట. వాటర్ పర్సెంటేజ్ తీసుకుంటాం. ఎంత యాడ్ చేస్తే రిజల్టెంట్ మిక్చర్ కంటే 87.5% మిల్క్ అవుతుంది అనమాట. ఒక 87.5% మిల్క్ అయితే మనకి వాటర్ ఎంత అవుతుంది? 12.5% వాటర్ అవుతుంది అనమాట. సో మనం x ఇంటూ 12.5% వాటర్ వేసుకుంటాం. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 10 10 ఇచ్చి వెళ్ళిపోతుంది. 10 అవుతుంది అనమాట. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 25 5 జా 25 8 జా అంటే నెక్స్ట్ 5 1 జా 5 2 జా 30 ఇంటూ 8 8 3 24 240 లీటర్స్ అవుతుంది అనమాట. అంటే 240 లీటర్స్ ఆఫ్ మిక్చర్లోన మనకి 87.5% మిల్క్ ఉంటుంది. నెక్స్ట్ 12.5% వాటర్ ఉంటుంది అనమాట. మన క్వశ్చన్ అడిగాడు ఎంత అమౌంట్ యాడ్ చేయాలనుకోండి. ఎంత అమౌంట్ యాడ్ చేయాలంటే చూడండి, ముందు 200 ఉండేది, ఇప్పుడు ఎంత 240 అయింది. ఎంత యాడ్ చేసాం? 40 లీటర్స్ యాడ్ చేసాం. సో ఆన్సర్ 40 అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్.